వెల్కమ్ బ్యాక్. మహిళా రెజ్లర్లకు వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్రిజ్ భూషణ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఆక్రోశం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ చాలా పలుకుబడిని ఉపయోగించారు. ప్రభుత్వము, యంత్రాంగము, వ్యవస్థ మొత్తం అంతా కూడా బ్రిజ్ భూషణ్ రక్షణకు పూనుకున్నాయి. తీర్పుపై పైకోర్టుకు వెళతానంటూ కూడా వినేష్ ఫోగట్ ప్రకటించారు. సార్, ఆరోపణలకు ఆధారాలు లేవు కాబట్టి బ్రిజ్ భూషణ్ నిర్దోషి అనేది న్యాయస్థానం తీర్పు. సార్, మీ కామెంట్. ఇది న్యాయస్థానం తీర్పులో మొదటి మెట్టు. హైకోర్టుకు వెళ్తున్నారు, హయ్యర్ కోర్టుకు వెళ్తున్నారు రెజ్లర్స్. సమస్య ఏంటంటే, నాకు గుర్తు శ్రీనారాయణ రెడ్డి చాలా కాలం క్రితం మాట అన్నారు, చట్టం డబ్బున్న వారి చుట్టం, న్యాయం డబ్బున్న వారి నేస్తమని. దాన్ని మనం ఇప్పుడు రివైజ్ చేస్తే, చట్టం బలమున్న వాడి చుట్టం, న్యాయం బలమున్న వాడి నేస్తం. సో న్యాయం, కోర్టు తీర్పు అంటే మన కోర్టును తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కోర్టుకు మీకు ప్రూఫ్స్ కావాలంతే. మీకు ఎవిడెన్స్ ఎవరు చూపెట్టాలి? కోర్టు ఇన్వెస్టిగేట్ చేయదు. మన దేశంలో చాలామందికి ఒక అవగాహన ఉండాల్సిన అంశం ఏంటంటే, కోర్టుల తీర్పుల్ని మనము ఏ కాంటెక్స్ట్లో చూడాలి. కోర్టుకు ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు. ప్రాసిక్యూషన్ వారు ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ చూపెట్టాలి. సో మీకు రెండు వైపులా లాయర్లు వాదిస్తుంటారు. సమస్య ఏంటి? ఎవిడెన్స్ గనక అందులో సెక్షువల్ హరాస్మెంట్ అనే దానికి మీకు అంత సులభంగా ఎవిడెన్స్లు దొరకడం కూడా కష్టం. మీకు అందులో బలం ఉన్నవాడు చాలా కాలం నరేంద్ర మోడీ ప్రభుత్వము కాపాడింది. దాంతో ఆయన రెస్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ నుంచి తొలగించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు చాలా రోజులు. దాంతో హాయిగా ఆయన సాక్ష్యాధారాలని కూడా ట్యాంపర్ చేస్తానికి స్కోప్ వచ్చింది. సో అందువల్ల మీకు ఈ ప్రాసెస్ మొత్తం ఎంత భయంకరంగా జరిగిందో మన కళ్ళ ముందు చూశాము. ఎందుకంటే నేను ఉత్తరప్రదేశ్లో కొన్ని పార్లమెంట్ సీట్లలో ప్రభావితం చూపెట్టేటువంటిది మీకు కుల్దీప్ సింగ్ అని చూశాం. మీకు ఒక అమ్మాయి అత్యాచార కేసులో బీజేపీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడు. కానీ ఆయన పట్ల రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తించారో చూశారు, ఎంత గౌరవంగా. అందువల్ల పొలిటికల్గా బలమున్న నాయకులు, దేశానికి గౌరవం తెచ్చి ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చిన రెస్లర్స్ ఢిల్లీ నగరంలో రోజుల తరబడి నిరసన తెలిపితే, బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదం ఇచ్చిన నరేంద్ర మోడీ కనీసం వారి గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఒక్క క్షణం కూడా వాళ్ళని పిలిపించి, ఏంటమ్మా మీ ప్రాబ్లం, ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకంటే దేశం గర్వించదగ్గ మల్ల యోధులు కదా, మామూలు వాళ్ళు కారు. వాళ్ళు ఒలింపిక్స్లో అవార్డు వచ్చారు కదా. అదే ఒలింపిక్ అవార్డు వస్తే ఫోటో పక్క పెట్టుకొని ఫోటో దిగి మీకు దానికి బ్రాండింగ్, పబ్లిసిటీ మామూలుగా ఉండదు నాయకులు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లు ఈ స్థాయిలో విజయవంతం కావటానికి కారణం అదే. అంతకుముందు ఈ ప్రొటెస్ట్లని చూశారు, రైతుల ఉద్యమాలు చూశారు, రెస్లర్ల ఉద్యమాలు చూశారు, ప్రభుత్వం స్పందించిన తీరు చూశారు. ఈ ఆగ్రహము, ఈ కోపం అంతా ఒక పేరుకుపోయి ఉంది. అది జంతర్ మంతర్లో కాక్రోచులతో పేలింది. ఎందుకంటే ఏదో ఒక దానికి ట్రిగ్గర్ రావాలి. చాలామంది ఇది ఇప్పుడే అయిందనుకుంటారు. ఇప్పుడు మన నీళ్ళు వేడి చేస్తుంటే ఆవిరి మొదట్లో జరగదు, 100 డిగ్రీలు వచ్చాక ఆవిరి అవుతుంది. అప్పటిదాకా ఏమీ జరగలేదు అనుకుంటే పొరపాటు. అప్పటిదాకా నీరు మరుగుతూ ఉంటుంది. ఆ స్టేజ్ వచ్చాక అది స్టీమ్ అవుతుంది, మనకు కనబడుతుంది. స్టీమ్ వచ్చాక సడన్గా రాదు కదా. మీరు కుక్కర్ పెట్టండి, ఆ విజిల్ ఎప్పుడు వస్తుంది? ఒక దశ వచ్చినాక విజిల్ వస్తుంది, స్టార్టింగ్ రాదు కదా విజిల్. ఇది కూడా అంతే, విజిల్ వచ్చింది మీకు. అందువల్ల రెస్లర్ల పోరాటం విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ఉక్కుపాదం మోపింది. నిందితులైన బ్రిజ్ భూషణ్ కాపాడటానికి అధికారంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేశాయి. ఏం చేస్తారు వారు పాపం. సో అందువల్ల ఇది ఏదో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అనుకుంటే పొరపాటు. అందుకే మీకు ఎక్కడ బీజేపీ కూడా సెలబ్రేట్ ఏం చేసుకుంటలేదు. బ్రిజ్ భూషణ్ ఒక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కావచ్చేమో, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు బయటకు వచ్చి, నేషనల్ మీడియాలో వాళ్ళ స్పోక్స్ పర్సన్లు బయటకు వచ్చి, మేము గెలిచాము, చూడు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, నిజాయితీ నిరూపించబడింది అని అంటున్నారా? ఎందుకంటే లేరు, వాళ్ళు కూడా తెలుసు బ్రిజ్ భూషణ్ చరిత్ర. సో అందువల్ల ఏం చేస్తాం మనం దేశంలో
న్యాయ ప్రక్రియ పైన ప్రజల విశ్వాసం పోవడానికి ఇలాంటి తీర్పులు ఉపయోగపడతాయి. కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఆయన